హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అందించాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీ సహాయం అందించి నాకు సహకరించగలరు. ఇప్పటికే చాలామంది సహకారాన్ని అందించారు. వారి సహకారంతో ఒక కెమెరా కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. సో టాపిక్ ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. కొన్ని కీలకమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. అదేంటో కూడా చూపిస్తా. దానికంటే ముందు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు కానీ వారి అబ్బాయి కానీ వారి మీడియా కానీ అనేక అబద్ధాలు చెప్తా ఉంటే ప్రజలు నమ్మడం లేదు. సో ఏం చేయాలి? ఇప్పుడు మనం చెప్పడం కాకుండా మన ఇంట్లో వాళ్ళ చేత కూడా చెప్పించాలని నారా భువనేశ్వరి గారిని రంగంలోకి దింపారు. ఎవరిని రంగంలోకి దింపినా, ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజాలు అనేవి మరుగున పడిపోతాయి అనుకుంటే వారి భ్రమ. టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోయింది. గూగుల్ తల్లిలో ఇలా అడగగానే అలా ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. కాకపోతే అడిగే వాళ్ళు ఉండాలి. నేను అడిగా, నారా భువనేశ్వరి గారి మాటలు విన్న తర్వాత ఆ మేడం గారు చెప్పిన ప్రతి మాటకు బదులు ఆన్సర్ చంద్రబాబు నాయుడు గారే చెప్తారు. ఆయన మాటల్లోనే ఉంది. అండ్ దీంతోపాటు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ, అంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ ఇచ్చే క్రమంలో, భజన చేసే క్రమంలో వేరే వాళ్ళని తక్కువ చేస్తున్నప్పుడు మరి ఆ వాస్తవాలు జనాలకు తెలియాలి కదా. నిజం మరుగున పడకూడదు. అది ఎవరిదైనా, ఎవరి గురించి అయినా. సో ఆ నిజాలే మీకు చెప్పబోతున్నాయి. ఇప్పుడు నేను ఒకసారి మేడం గారు ఏమన్నారో ఒకసారి వినండి. ఒకటే చెప్పారు, నేను చేయలేని పని ప్రజలకి నేను హామీ ఇవ్వను. వాళ్ళని పిచ్చాల కింద నేను చేయకూడదు. నేను ఏమి ఇస్తాను అదే నేను చెప్తాను, వాళ్ళకి అదే ఇస్తాను. ఆయన ఎప్పుడు ప్రజల్ని ఏదో చెప్పేద్దాం, ఏదో హామీలు ఇచ్చేద్దాం, రేపు నేను ముఖ్యమంత్రి అవుతే చాలు అనేది ఆయన ఎప్పుడు అనుకోడు. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుతున్నా. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, వాళ్ళ పార్టీలో తెలుసు, అది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. తెలిసిన విషయం కూడా చెప్పిస్తా. ఇప్పుడు నేను బాబు గారే చెప్తారు. 2014 ఎన్నికలప్పుడు రైతు రుణమాఫీ చేస్తున్నారు, చేయలేదు. అక్కడ ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా జగన్ గారికి వర్తిస్తాయి, రాజశేఖర రెడ్డి గారికి వర్తిస్తాయి. ఇది వాస్తవం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, అప్పుడు ఎలక్షన్ అప్పుడు 2014 రుణమాఫీ చేస్తే అంటే వైఎస్ జగన్ గెలిచేవాడు. కానీ నేను చెయ్యలేను, నేను అది అసాధ్యమని చెప్పి జగన్ గారు ఏదైతే చెప్పారో అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేయగలిగారా? అధికారం కోసం అబద్ధం చెప్పారా లేదా? మరి మేడం గారు అట్లా మాట్లాడితే ఎట్లా అండి? ఆ తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా 2024లో సూపర్ 6 అని చెప్పారు కదా, మరి అందులో ఏమైనా అమలు చేస్తున్నారా? అబద్ధం చెప్పారు కదా, పిచ్చోళ్ళని చేశారు కదా పబ్లిక్ని, ఏపీ పబ్లిక్ని. దానికి పిచ్చోళ్ళని చేశారని నేను చెప్పడం కాదు. ఒకసారి బాబు గారు మాట వినండి. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా డబ్బులు లేవు, అప్పు ఇచ్చేవాడు కూడా కనపడడం లేదు. అప్పులు తేవాలంటే ఇచ్చేవాడు కూడా రావడం లేదు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఆయన ఇది విషయం. మరి ఇదే కాకుండా 2004 ఎన్నికల సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో, ఉచిత కరెంటు సంతకం చేశారు కదా, రుణమాఫీ, ఇవన్నీ కూడా ఆ రోజు కనుక చెప్పి ఉంటే వీళ్ళు గెలిచేవాళ్ళంట వీళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు అది మనం చెయ్యలేము, ఇది సాధ్యం కాదని చెప్పకపోవడం వల్ల రాజశేఖర రెడ్డి గారు గెలిచారన్నది వీరి యొక్క, ఆమె మేడం గారి యొక్క ఉద్దేశం. సో వాస్తవాలు మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తాను. చూడండి, ఇక్కడ చేశారు, చెయ్యలేదు అని వీళ్ళు అంటున్నారు, చేశారని నేను అంటున్నాను. కావాలంటే ఎవరైనా కూడా గూగుల్ తల్లిని అడగవచ్చు, నేను చెప్పడం కదా, గూగుల్ తల్లిని. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత పాదయాత్ర సందర్భంగా రైతుల యొక్క కష్టాలు తెలుసుకొని వారికి హామీ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉచిత కరెంట్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చు అని మాట చెప్పినప్పటికీ కూడా రైతుల శ్రేయస్సే వారి దృష్టిలో పెట్టుకొని వారి కోసం మాట ఇచ్చాడు. అదే గెలిచిన తర్వాత 2004 మే 14 లాల్ బహదూర్ స్టేడియంలో 40,000కు పైగా ఉన్నటువంటి జనాభా ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు దానికి సంబంధించి తొలి సంతకం చేశారు. తొలి సంతకం. ఓకే, ఆ తొలి సంతకం చేసిన తర్వాత అంటే దాంతోపాటు అప్పుడు రైతుల విద్యుత్ బకాయిలకు సంబంధించి 1,000 కోట్ల రూపాయలు మాఫీ చేశారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు. ఓకే, అప్పుడు దాదాపుగా ఉన్నదంటే 22 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ విద్యుత్ కలెక్షన్లకు సంబంధించి అప్పుడు వ్యవసాయ కలెక్షన్లు. ఆ తర్వాత అంటే 2005లో మరి ఇక్కడి దాకని అని చెప్పకుండా మానవత్వాన్ని చాటుకుంటూ వారికి మేలు చేసే విధంగా, వారి ఇళ్లలో ఒక పండుగ వాతావరణం కలిగే విధంగా రైతును రాజును చేయడంలో భాగంగా ఈ 22 లక్షల మంది కలెక్షన్ల నుంచి కొత్తగా దీంతో కలుపుకుంటే 35 లక్షల దాకా తీసుకుపోయినారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఉచిత కరెంటు, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 108
సంక్షేమ పథకాలు ఏమంటారు ఫీజు రియంబర్స్మెంటు, ఇట్లా ఏదైతే చెప్పారో చెప్పింది చెప్పనివి అన్నీ కూడా చేశారు కాబట్టే 2009లో మీరు మహాకూటమిగా వచ్చినా కూడా మళ్ళీ గెలిచారు. అది వాళ్ళకు ఉన్నటువంటి రికార్డు. వాళ్ళు ఏదైతే చేస్తామో అది చెప్తారో, అధికారులకు వచ్చిన తర్వాత ఇంకా మంచి చేయడం కోసం చెప్పంది కూడా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రకంగా చేశారు. మొన్న ఎలక్షన్స్లో కూడా అదే కదా చెప్పారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 అంటారో అది మనం చేయలేము, మనకున్న బడ్జెట్ ఇది, మన రాష్ట్ర ఆర్థిక వనరులు దృష్టి పెట్టుకుని ఇంతవరకే చేయగలము, ఇంత కొంచెం పెంచుకుంటూ పోదాం అని మాత్రమే చెప్పారు. దాన్ని జగన్మోహన్ రెడ్డికి చేత కాదు, నేను సంపద సృష్టించి చేస్తా అని చెప్పారు. కట్ చేస్తే ఏమైంది? చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారా లేదా? అన్నదాత సుఖీభవ సగం ఒక సంవత్సరం ఎగరగొట్టేసి ఇప్పుడు కేంద్రం వేరు ఇది వేరు అన్న వాళ్ళు ఇప్పుడు రెండు కలిపి తల్లికి వందనం, తల్లులు ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. ఆడబిడ్డని ఇది గోవిందా పోయింది, నిరుద్యోగ వృత్తి పోయింది. అదే చంద్రబాబు గారు చెప్పింది, సూపర్ 6 చూస్తే భయం వేస్తుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా. మరి మోసం చేసినట్టా లేదా? మరి నారా భువనేశ్వర్ గారు మాట్లాడిన తర్వాత పబ్లిక్ అంటారు ఖచ్చితంగా, అదేంది మేడం చంద్రబాబు గారే చెప్తా ఉన్నారు కదా, చేయలేకపోతున్నాను, గల్లపెట్టే ఖాళీగా ఉందని చెప్పి, మీరేమో అన్నీ చేశారు, అధికారం కోసం అబద్ధం చెప్పని ఎలా చెప్తారని చెప్పి మామూలు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, గట్టిగానే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఇది ఉచిత కరెంట్ ఎంత అంటే 400 కోట్ల భారం భరించింది అప్పుడు గవర్నమెంట్. ఇవన్నీ ఎవరు మర్చిపోరండి. ఏ రైతుని అడిగినా, టీడీపీ పార్టీ లీడర్లను అడిగినా కూడా చెప్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు చేశారా లేదా, వాళ్ళు ఏదైతే చేస్తామో అది మాత్రమే చెప్పగలరు, ఆ హామీ ఇస్తే మాటకు కట్టుబడి ఉంటారని వాళ్ళు కూడా చెప్తారు. సో ఇది ఈ వాస్తవాలు ఎవరు కాదు. అయితే ఇక్కడ వైసీపీ పార్టీ కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇట్లా నారా భువనేశ్వర్ గారు వచ్చి మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో డేటాతో మాట్లాడండి, భువనేశ్వర్ గారికి తెలియజేయండి, మేడం మీరు చెప్పింది తప్పు, ఇక ఈ వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేయండి. కానీ మీరు ఏదో తొందరపడి ఏదో మాట్లాడేసి దాన్ని డైవర్ట్ చేస్తే అది అసలైనటువంటి సమస్య పక్కకు పోయి ఇంకో రకమైనటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి అటు ఎవరు ఇట్లాంటివి చెప్పినా వారికి మీ డేటాతో, ఎట్లాగో డేటా ఉంటుంది కాబట్టి ఆ డేటాతో సమానం చెప్పండి. ఒక మంచి వాతావరణం ఉండాలి ప్రశ్నించే దాంట్లో, మీరు ఆన్సర్ ఇచ్చే దాంట్లో. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.